తస్మిన్ ఏకత్రహీనే, ఒకవేళ ఆ విధంగా లేకుండా చేస్తే అక్కడ ఏంటి అంటే చెడు ఫలితాలు. మృతిరితి మనయ ప్రాహు అనుకొని, మృతి అంటే మరణము, తత్సమానమైనటువంటి ఫలితాలు. అంటే సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే అనుకొని చెప్తూ వస్తారు. అంటే ఒక గౌరవంగా మర్యాదలతో బతుకుతున్న వాళ్లకు అవమానము అనేది జరిగితే అది మరణం కంటే పెద్దదంట. అదేవిధంగా ఈ కాలంలో మనం చూస్తుంటాం, ఎక్కడైతే జాతక పొంతనలు కలగకుండా వివాహం చేసినప్పుడు ఆ రెండు కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఆ కేసులు, అవమానాలు, ఇటువంటివన్నీ జరుగుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండడం, ఇవన్నీ జరుగుతూ వస్తాయి. దీనికి కారణం ఏంటి అంటే కరెక్ట్గా శాస్త్రంలో చెప్పినటువంటి పొంతన లేకుండా వివాహం చేసుకోవడం. అందువలన ఎందుకు అంటే అమ్మాయికి వివాహం చేయాల్సిందే, అబ్బాయికి వివాహం చేయాల్సిందే. శాస్త్రంలో ఈ విధంగా చెప్పినారు. చెప్పిన దాన్ని పాటిస్తే తప్పేముంది? దాన్ని పాటిస్తూ రావడం ద్వారా వెనక ఎందుకు అంటే వెనక మన తాతల ముత్తాతల కాలంలో ఎవ్వరికి కూడా డైవర్స్ అయినటువంటి కథలు చాలా, కోటికి ఒకరినో ఇద్దరినో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు అట్లా కాదు, 100కు ఒకరు ఇద్దరు అని తయారవుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అంటే సరి అయిన విధానంగా పొంతన చూడకుండా వివాహం చేయడం అనేది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వివాహం చేసే సందర్భంగా సరి అయిన పద్ధతిలో జాతక పొంతన చూసుకొని అన్యోన్యంగా సుఖంగా సంతోషంగా మీ జీవితాన్ని గడపాలి అనుకుని ప్రార్థన.